వ్యోమగామి అంతరిక్షానికి వెళ్లేదాకా అంతా బానే ఉంది. తీరా అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో తన దేశం లేకుండా పోయింది. దాంతో ఒక్కసారిగా తాను ఏ దేశానికి చెందిన వాడి అన్నది ఆ వ్యోమగామికి అంతుపట్టలేదు. తనకు పంపిన దేశం అసలు మనుగడలో లేకపోవడంతో సదరు వ్యోమగామికి కిందకు తీసుకువచ్చే బాధ్యత ఎవరూ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వింటుంటే ఇది విచిత్రంగా ఉంది కదూ. ఇది సినిమా కథ ఎంత మాత్రం కాదు, నిజంగానే జరిగింది. ఒకప్పుడు ప్రపంచంలో కేవలం రెండే సూపర్ పవర్ నేషన్స్ ఉండేవి. ఒకటి సోవియట్ యూనియన్, అయితే రెండోది అగ్రరాజ్యం అమెరికా. 90ల్లో అంటే 3 దశాబ్దాల క్రితం జరిగింది. 1991 మే నెల 18న రష్యాలో జరిగిన ఓ రాకెట్ ప్రయోగంలో సెర్గీ క్రికలేవ్ అనే కాస్మోనాట్ మరో 2 సహచరులతో సహా 5 నెలల మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్లారు. అప్పట్లో సోవియట్ల ఆధ్వర్యంలో సొంతంగా మీర్ అనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉండేది. వారు మీర్ స్పేస్ స్టేషన్ కు చేరిన అనంతరం కొద్ది కాలంలోని భూమి మీద అతిపెద్ద పరిణామం చోటు చేసుకుంది. సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న అన్ని రిపబ్లిక్ దేశాలు ఎవరికి వారు స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. దాంతో సోవియట్ యూనియన్ అసలు లేకుండా విచ్ఛిన్నమైపోయింది. సెర్గీ క్రికలేవ్ ఓ సోవియట్ యూనియన్ అంతరిక్ష నావికుడిగా అంతరిక్షానికి వెళ్లారు. కానీ అసలు ఆ దేశమే లేకుండా పోవడంతో ఆయన పరిస్థితి అగమ్య గోచారంగా మారిపోయింది. తన దేశంలో రాజకీయం మారడంతో అంతరిక్షంలోనే చిక్కుకుపోయాడు ఆ వ్యోమగామి. నిజానికి సోవియట్ యూనియన్ అంతరిక్షంలో ఏర్పాటు చేసిన మీర్ స్పేస్ స్టేషన్ లో మరమ్మతులు చేయడానికి ఈ బృందం అంతరిక్షానికి వెళ్ళింది. తీరా వెళ్లిన పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సమయానికి ఈ పిడుగు లాంటి వార్త వినిపించింది. మిమ్మల్ని ఇప్పటికిప్పుడు కిందికి తీసుకురాలేము, అక్కడే కొంతకాలం ఉండమని వారికి సూచన వచ్చింది. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ ఆర్థిక సంక్షోభం కారణంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడే ఉండాలని ఆయనకు ఆదేశాలు అందాయి. దాంతో చేసేది లేక సెర్గీ క్రికలేవ్ 312 రోజులు అంతరిక్షంలోనే గడిపారు. మీర్ అంతరిక్ష కేంద్రం నుంచి సెర్గీ క్రికలేవ్ ప్రపంచాన్ని రోజుకు 16 సార్లు చూడగలుగుతారు. క్రికలేవ్ అంతరిక్షంలో అంత సుదీర్ఘ సమయాన్ని ఎలా గడిపారన్న విషయాన్ని వివరిస్తూ ఆయన తన రేడియో ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయిన వారితో మాట్లాడుతూ ఉండేవారు. స్పేస్ స్టేషన్ నుంచి అలా ఆయన రేడియోలో ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండేవారు. ఆ విధంగా ఆయన ప్రపంచంతో అనధికారిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఈ కారణంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. క్రికలేవ్ వెంటే సోవియట్ యూనియన్ కు చెందిన మరో శాస్త్రవేత్త అనాతోలీ ఆర్టాబాక్స్కీ, బ్రిటిష్ శాస్త్రవేత్త హెలెన్ షెర్మాన్లు కూడా ఉన్నారు. వారంతా ఒకరినొకరు సర్ది చెప్పుకొని భూమి నుంచి సాయం అందుతున్న ఆశాభావంతో ఉన్నారు. అంతరిక్ష రంగంలో అప్పట్లో అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య విపరీతమైన పోటీ కొనసాగుతుంది. అమెరికాపై రష్యా పై చేయి సాధించడంలో మీర్ స్పేస్ స్టేషన్ కీలకంగా కొనసాగింది. మీర్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో సోవియట్ శక్తికి చిహ్నంగా నిలిచింది. 1981లో లెనిన్గ్రాడ్ మెకానికల్ ఇన్స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసిన క్రికలేవ్ 4 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత కాస్మోనట్ అయ్యారు. మొదటిసారి 1988లో ఆయన 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్న మీర్ స్పేస్ స్టేషన్ కు వెళ్ళగా 1991 మే నెలలో క్రికలేవ్ తన రెండో అంతరిక్ష యాత్ర నేపథ్యంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. నిజానికి క్రికలేవ్ ఒక సాధారణ మిషన్ లో అంతరిక్షానికి వెళ్లారు. స్టేషన్లోని కొన్ని భాగాలను సరిచేసి మెరుగుపరచడం ఆయన బాధ్యత. అంతరిక్షంలో ఆయన తన పని చేసుకుపోతుండగా ఇక్కడ భూమి మీద ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలా జరుగుతుందని కలలోనైనా ఊహించలేని క్రికలేవ్ అంతరిక్షంలో షెడ్యూల్ టైం కన్నా 2 రెట్లు ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది. వెళ్లే ముందు ప్రశాంతంగా కనిపించిన తన దేశం తిరిగి వచ్చే నాటికి ప్రపంచ పటం నుంచే మాయమవ్వడం ఆయన ఆందోళనను పెంచింది. మీర్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన క్రికలేవ్ తో పాటు మరో సోవియట్ వ్యోమగామి అలెగ్జాండర్ వోల్కోవ్ కూడా అంతరిక్షంలో ఉన్నప్పటికీ క్రికలేవ్ మాత్రమే చివరి సోవియట్ పౌరుడిగా గుర్తింపు పొందారు. నిజానికి ఆ సమయంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బాచేవ్ తన సుప్రసిద్ధ పాలసీ పెరిస్తోయికా ద్వారా దేశాన్ని ఆధునీకరించే పనిలో ఉన్నారు. కమ్యూనిస్టు విధానాలకు విరుద్ధంగా దేశాన్ని పెట్టుబడిదారీ విధానానికి దగ్గరగా తీసుకువచ్చారు. అనేక కంపెనీల ఆర్థిక శక్తిని వికేంద్రీకరించారు. ప్రైవేటు వ్యాపారులకు తెరలేపారు. ఈ ప్రక్రియ పట్ల కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 1991 ఆగస్టు 19, 21 తేదీల మధ్య కమ్యూనిస్టు పార్టీలలోని ఓ బలమైన వర్గం
గోర్బాచేవ్ పై తిరుగుబాటుకు ప్రయత్నించింది. ఆ తిరుగుబాటు విఫలమైన సోవియట్ యూనియన్ కు మాత్రం తీవ్ర నష్టం కలిగించింది. గోర్బచేవ్ తన దేశంపై నియంత్రణ కోల్పోయారు. అప్పటిదాకా అఖండంగా తిరుగులేని ఆధిపత్యం కలిగిన సోవియట్ యూనియన్ ముక్కలు చెక్కలైంది. స్పేస్ స్టేషన్ లో ఉన్న వారికి భూమిపై తన దేశంలో ఏం జరుగుతుందో తెలియదు. తమకు గ్రౌండ్ కంట్రోల్ నుంచి వచ్చిన ఆదేశాలను బట్టి పరిస్థితులకు అనుగుణంగా పనిచేశారు. చేసేందుకు పనేం లేకపోయినా పరిమితంగా ఉన్న నిత్యావసరాలతో చాలా కష్టంగా కాలం గడిపారు. ఒక రకంగా వారు సర్వైవల్ కాంపిటీషన్ లో పాల్గొన్నట్టుగా కష్టపడ్డారు. రష్యాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి క్రికెలేవ్ పాశ్చాత్య దేశాల వారితో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అప్పట్లో తన అధికారులు గాని తమ దేశీయులు గాని సోవియట్ యూనియన్ లో ఏం జరుగుతుందో వివరించే సాహసం చేయలేదు. అంతా బాగానే ఉంది అనే మాటే వినిపించేది. ఆఖరికి క్రికెలేవ్ భార్య ఎలినా తెరెఖినా సైతం తన భర్తకు అసలు నిజం చెప్పలేదు. ఆమె సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ లో రేడియో ఆపరేటర్ గా పనిచేస్తుండేవారు. తనను బాధపెట్టే విషయాలు ఆయనకు చెప్పకుండా తప్పించుకునేవారు. నిజానికి క్రికెలేవ్ వోల్కోవ్ మీర్ అంతరిక్ష కేంద్రం నుంచి తాము ప్రయాణించిన క్రూ క్యాబిన్ లో ప్రయాణించి ఎప్పుడంటే అప్పుడు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ అలా చేస్తే అంతరిక్ష కేంద్రం ఖాళీ అవుతుంది. ఆపై అది బ్యూరోక్రాటిక్ సమస్యగా మారుతుంది. పైగా స్టేషన్ ను వదిలేసి రమ్మనడానికి ప్రభుత్వం కూడా ఇష్టపడలేదు. అసలు అప్పుడు సోవియట్ యూనియన్ ప్రభుత్వమే అచేతనంగా ఉంది. దాంతో విషయం స్పష్టంగా తెలియకపోయినా క్రికెలేవ్ అంతరిక్షంలోనే ఉండిపోయారు. అక్కడ తన మిషన్ ను కొనసాగించడానికే నిర్ణయించుకున్నారు. అరకొర సప్లైలతో అంతా సులభం కాదని తనకు తెలుసు. అదే సమయంలో మారిన పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం కజకిస్తాన్ లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని సమాచారం వచ్చింది. 1991 అక్టోబర్ 25న కజకిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. దీంతో క్రికెలేవ్ స్థానంలో వెళ్లాల్సిన వ్యోమగామిని పంపే కాస్మోడ్రోమ్ నియంత్రణ రష్యా చేయి దాటిపోయింది. 1991 డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. అదే రోజున గోర్బచేవ్ అనారోగ్యంతో రాజీనామా చేశారు. దీంతో సోవియట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయింది. ఈలోగా క్రికెలేవ్ ను అంతరిక్షంలోకి పంపిన సోవియట్ యూనియన్ దేశం రష్యాగా మారింది. క్రికెలేవ్ జన్మించిన నగరం పేరు కూడా సెయింట్ పీటర్స్బర్గ్ గా మారిపోయింది. తన దేశంలో ఇన్ని రకాల పరిణామాలు జరుగుతుండగా 312 రోజులు భూమి వైపు చూస్తూ తన సహచరులు ప్లే చేస్తున్న పాటలు వింటూ రేడియోలో అనేక మందితో మాట్లాడుతూ గడిపారు సెర్గీ క్రికెలేవ్. చివరకు 1992 మార్చి 25న క్రికెలేవ్, వోల్కోవ్ ఇద్దరు తమ క్రూ క్యాబిన్ ద్వారా క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా భూమి చుట్టూ 5000 సార్లు చక్కర్లు కొట్టారు. ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా క్రికెలేవ్ తన రెండవ సాహసానికి సిద్ధమయ్యారు. 2000 సంవత్సరంలో నాసాకు చెందిన ఐఎస్ఎస్ స్పేస్ సెంటర్ కు వెళ్లిన బృందంలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు.